నమస్తే అమ్మ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఏముందమ్మా, ఏం లేదు. ఆయన వచ్చి ఏం చేస్తుండు? ఫ్రీ బస్ ఇస్తున్నా, పింఛన్ ఇస్తున్నా అని చెప్తున్నాడు కదా. పీరి బస్ అంటే మనం ఎప్పుడు పోతున్నామా? ఇస్తే అందరికి ఇవ్వాలి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అన్ని ఇవ్వాలి. ఒకరు ఆడవాళ్ళం పోతే ఎన్నడో ఊరికి పోతుంది. ఒక ఇప్పుడు అవి ఆయన వచ్చిన కాడ నుంచి అయితే బతుకమ్మ చీరలు అని లేదు. ఏమన్నా చేస్తుండా? ఇందిరమ్మ చీరలని పంచిన ఇందిరమ్మ చీరలు అందరికి ఇస్తున్నా అని అంటున్నాడు. మాకు అసలే లేవు, ఎవ్వరికి ఇయ్యలేదు, ఏది లేదు. ఇంకొచ్చేది కూడా ఏం అవి కూడా ఇస్తున్నాం. పింఛన్ లేదు, ఏదని లేదు. పింఛన్ ఇస్తా, ఆడోళ్ళకి 2500 ఇస్తా, తులం బంగారు పెడతా అని హామీలు ఇచ్చిండు కదా. అవి ఏ వస్తలేవమ్మా, ఏది లేదు. అందరు తిరుగుతున్నారు, తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళే. నేను మంచి చేస్తున్నా, నేను కావాలని ఇట్లా మాట్లాడుతున్నారు, నేను మంచిగా చేస్తున్నా అందరికని అంటున్నాడు కదా. ఎవ్వరు తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు. ఎవరికి చేస్తుండే, ఏం చేస్తుండే ఆయన? ఎవ్వరు అందరు తిరుగుతున్నారు. పింఛన్ నీకు వస్తుందా? పింఛన్ ఎక్కడ నాకు రాదమ్మా. మరి పెళ్ళైన వాళ్ళకి తులం బంగారు, ఒకరి ఒంటరి మహిళలకి 2500 కూడా ఇస్తానన్నాడు. ఏది ఇస్తలేడు. ఆ తులం బంగారం కూడా లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఈయన పరిపాలన ఉన్నప్పుడు ఒక ఆడికి బాగానే ఉంది. మళ్ళీ అంటే ఆయన అప్పుడు ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి అంటే, ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మంచిగా అనిపించింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం మంచిగా అనిపిస్తుంది? ఇంకా అప్పుడు అన్ని మంచిగానే చేసిండమ్మా ఆయన. ఇప్పుడు అయితే ఆయన వచ్చి ఎన్నేళ్ళు అవుతుందో గానీ ఏం చేసిండు అన్న మాట లేదు. అందరి నోట్లకెళ్ళి తిట్టుడే.